అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్ షిందే, బోంద్రడ్ ప్రాంత నివాసిని, నిర్మల్ జిల్లా, తెలంగాణ ప్రాంతంలో ఉంటాను. అయితే మీరు చూస్తున్నది ఇది ఏదైతే ఉందో బన్సీ గోధుమ పంట అన్నమాట. ఇది దేశీ వంగడం. దీన్ని విత్తి చాలా రోజులు అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇంతకుముందు కూడా ఒక్కసారి మనం వాటర్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టైం ఇప్పుడు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనము నీటిని ఇచ్చే ముందు చూస్తున్నారు ఈ ట్యాంకులలో 200 లీటర్ల నీటి ట్యాంకులో ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ట్యాంకు అలా పెట్టేసి, సో దాంట్లో జీవామృతం అనేటువంటిది పాలేకర్ గారి జీవామృతం తయారు చేయడం జరిగింది. గోదావరి వ్యవసాయం మాధ్యమంగా ఈ బన్సీ గోధుమ ఏదైతే ఉందో, ఈ బన్సీ గోధుమని సో మనం నీటిని వదిలేటప్పుడు ఏదైతే నీళ్లు వదులుతామో అక్కడ ఇటువంటి డబ్బాల్లో జీవామృతం నింపి కింద చిన్నగా హోల్ చేసి ఈ విధంగా వాటర్లో మనం ఇలా చిన్నగా మెల్లిగా పారించడం జరుగుతుంది. అంటే ఈ అంత భూమికి ఈ జీవామృతం అనేటువంటిది ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా మనం క్యాన్లో జీవామృతం వదిలేసి ఇలా చేసినట్టయితే వాటర్లో మిక్స్ అయిపోయి జీవామృతం అనేటువంటిది నీటి ద్వారా మొక్కకి అందుతుంది. సో ఇలా చేసినట్టయితే మనం ఏ పంటకు కూడా ఎటువంటి రసాయనాలు కానీ, ఎటువంటి పెస్టిసైడ్ని కానీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రధానంగా కలుపు అనేటువంటిది పెద్ద సమస్య. ఈ కలుపుని మాత్రం మేము లేబర్ను పెట్టి కలుపు నివారణ